Welcome to Sree Academy. In this session, we are seeing a TS 2024 questions solutions. We are seeing for mathematics paper, right? Let's move to our topic. Here see, must and should. You have to see, for suppose if you are preparing for diploma students 2026 కానీ 27 కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసము మా అప్లికేషన్ నుంచి ఆల్ వీడియో లెక్చర్స్ అంటే మీరు ఉన్న ప్లేస్లో నుంచి ప్రిపేర్ అయ్యే విధంగా ఆన్లైన్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది 2026. ఇప్పుడు రైట్ నౌ ఈసెట్కి సంబంధించి అంటే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎస్బిటిటి బోర్డులో ఎస్టర్డేనే వచ్చింది, చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రీ టైమ్. యూ కెన్ ప్రిపేర్ ఈసెట్, దట్ ఈస్ యు ఆర్ ఇన్ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ 2027 పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ 2026 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ కావడానికి మా అప్లికేషన్ నుంచి కోర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ ఆల్సో దాట్స్ బేస్డ్ అపాన్ ఆల్ బ్రాంచెస్, ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఏ స్టూడెంట్స్కైనా వీడియో లెక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రికార్డెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ ఉన్నాయి. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ ప్రొవైడింగ్ హియర్ దిస్ కోర్స్ ఎట్ 499 రూపీస్. దట్ ఈజ్ 499 రూపీస్కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోర్స్ అనేది. చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ బిట్స్కి సొల్యూషన్స్ మనము ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, 2024 పేపర్లో వచ్చిన బిట్స్ ఏంటి అంటే దట్ ఈస్ ఇయర్ ఐఎమ్ చెకింగ్ ద టాపిక్స్, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ 4-year series questions for Telangana people. From this topic you are going to nearly 10 questions you are going to get. Here see, in 2024లో ఎన్ని వచ్చినాయో చెక్ చేద్దాం, ఏమున్నాయో చెక్ చేద్దాం. 2024 ECET questions from the topic Laplace transform. Here Laplace transform of 0 to 2 e power minus u into sin u du. Right, here see, this is integration is there, right? Always Laplace transform of ఇంటిగ్రల్ ఫంక్షన్ 0 to t f of t ఎగ్జిస్ట్ అయితే, dt ఎగ్జిస్ట్ అయితే ఇంటిగ్రేషన్ వెళ్ళిపోయి దట్ ఈస్ 1/s వస్తుంది. అండ్ ఈ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t విల్ రైట్, దట్స్ విల్ రైట్ f of s by s. ఎస్తో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఎస్తో డివైడ్ అయిన ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్లో ఎస్తో డివైడ్ కాలే, సెకండ్ ఆప్షన్లో ఎస్తో డివైడ్ కాలే, కాబట్టి మోస్ట్ ఆఫ్ టైమ్స్ థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. చెక్ చేద్దాం. రైట్, రిమైనింగ్ ఇయర్ ఇంటిగ్రల్ 0 to t e power minus u sin u du is there. I am eliminating integral 0 to t, that's why I am writing 1/s. Remaining function ki Laplace transform rastana, that is representing in terms of t, that is sin t. Here see, by using first shifting theorem we can see Laplace transform of sin t la, after finding that in place of s you have to substitute s place la s plus 1 substitute chesthe answer vastadi, that is 1/s. For sin t we know 1/s square plus 1, s place la s plus 1 rayali, that is what 1 divided by s into s plus 1 whole square అంటే s square plus 2s plus 1. ఆల్రెడీ మళ్ళీ ఒక ప్లస్ 1 ఉంది అంటే ఇండైరెక్ట్లీ ప్లస్ 2 అవుతుంది. ఏ ఆప్షన్లో ఉంది? ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. సింపుల్గా వెనెవర్ ఇంటిగ్రల్ 0 to t ఉంది, కంపల్సరీ ఇంటిగ్రేషన్ వెళ్ళిపోయినప్పుడు ఎస్తోనే అనేది డివైడ్ అవుతుంది. అది చెక్ చేస్తే ఒకటే ఆప్షన్ ఉన్నప్పుడు అదే ఆన్సర్ అవుతుంది. రైట్, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఎగ్జిస్ట్ అయినాయి. దట్ టు వీ కెన్ రైట్ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. వి రిటర్న్ ఇయర్. రైట్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు లాగ్ ఆఫ్ s మైనస్ 1/s ఉంది, దెన్ f of t అడిగింది. అంటే ఇండైరెక్ట్లీ వాట్ ఈ ఆస్కింగ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ s minus 1 divided by s is going to be here f of t. If you know f of t, then we can substitute in place of t 1. That's we have a form, that is inverse Laplace transform of log of s minus b divided by s minus a is there. We can write e power at minus e power plus bt divided by t అని రాయొచ్చు. ఇక్కడ b వాల్యూ 1 ఉంది, a వాల్యూ 0 రాసినప్పుడు అప్పుడు సింపుల్గా ఇయర్ ఆఫ్ ద ఫంక్షన్ f of t ఏమవుతుంది? e పవర్ 0 ఇంటూ t. a వాల్యూ 0 ఉంది, 0 ఇంటూ t అంటే 0 మైనస్ e పవర్ b ప్లేస్లో ఏముంది? 1 ఉంది, t డివైడెడ్ బై t. దట్స్ ఓన్లీ 1 మైనస్ e పవర్ t డివైడెడ్ బై t ఈజ్ f of t. ఈజ్ ఆస్కింగ్ f of 1 in place of t you have to substitute 1 minus e divided by 1 minus e is your answer, that is in first option we having
1 minus e. Let's move to another problem, that's a basic problem where we are 0 to infinity, that is a Laplace transform by definite integrations by Laplace transform. 0 to 2 ఉంది, డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. బట్ 0 టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తున్నాం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ sin t dt ఉందో, whenever always integral 0 to infinity f of t dt is there, we can write f of s, but in place of s you have to substitute 0, that we can say f of 0. Here f of is nothing but indirectly Laplace transform of what the function here sin 2t divided by t, in that you have to substitute in place of s 0, that is Laplace transform of sin at divided by t always is going to be what, tan inverse of a by s, either we can say pi by 2 pi by 2 minus tan inverse of s by a, either we can say cot inverse of s by a also. In any form we can take, with that you are going to get, here I am taking this one, that is tan inverse of a value equal to 2 ఉంది divided by s, ఇక్కడ ఏం రాయాలి, s ప్లస్లో 0 రాయాలి. tan inverse of s ప్లస్లో 0 రాస్తే సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది, tan inverse 5/2 ఉన్నప్పుడు వస్తుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఐదర్ ఇఫ్ యూ రైట్ ఇయర్ ఆల్సో ఇన్ ప్లేస్ ఆఫ్ f 0 డివైడెడ్ బై సంథింగ్ 0, tan inverse 0 ఎప్పుడు వస్తుంది, 0 అప్పుడైనా 5/2. cot inverseలో రాసిన cot inverse 0 ఎప్పుడు వస్తుంది, 5/2 ఉన్నప్పుడు వస్తుంది. రైట్, let's move to another problem. This is also question in 2024 question, that is Laplace transform of t into sin hkt. That is we know here directly formula, Laplace transform of t into sin hat is nothing but 2as divided by s square minus a square whole square. Either Laplace transform of t into sin at ఏమవుతుంది, ఇచ్చుంటిది ఏ టీ, దట్ ఈస్ సైన్ ఉంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. కాస్ కూడా రాయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ రిమెంబర్ దీస్ ఆల్సో, టీ ఇంటూ కాస్ ఏటీ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, that is t into cos hat is nothing but s square plus a square divided by s square minus a square whole square. With that, simply by using this formula we can conclude 2a is equal to 4s, that is nothing but a equal to 2. If you substitute a equal to 2s also, you are going to get 4. That's why the a value is going to be 2. That indirectly your k value, right? Indirectly the k value, k is going to be, that is representing k ki raste k vastadi, kabatti k value emaitadi 2 aitadi. Right. Inverse Laplace of e power minus s divided by s square plus 4s plus 5 ఉంది, f of t అయింది. f of t ఏంటిదని అడిగిండు, t గ్రేటర్ దెన్ 1. రైట్, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ స్కేల్, దట్ ఈజ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం లాగానే ఉంది. ఎప్పుడైతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లా ఈ పవర్ మైనస్ ఏఎస్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చిందో, మనం ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ రాస్తాం. రైట్, ఇండైరెక్ట్లీ దట్ ఈజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ వాట్, ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో టీ మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ రాయాలి, టీ ప్లేస్లో టీ మైనస్ ఏ రాయాలి. రైట్, ఇక్కడ ఇండైరెక్ట్లీ వాట్ ఈ ఆస్కింగ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 ఉంది. దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 1. రైట్, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 కావాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఏంటిది మనకు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. We can write directly, that is inverse Laplace transform of 1 divided by, we can write s plus 2 whole square, that is s square plus 4s, s plus 2 whole square plus 4 వస్తుంది, indirectly 1 ఉంది. By using first shifting theorem we can eliminate s plus 2, that is nothing but e power minus 2t. Inverse Laplace transform of 1 divided by s square plus 1. 1 divided by s square plus 1 అంటే ఏమవుతుంది, e power minus 2t into sin t. ఇప్పుడు మనకు t ప్లేస్లో t మైనస్ 1 రాయాలి. దట్స్ వాట్, దట్ ఈస్ ఈ పవర్ మైనస్ 2 ఇంటూ t మైనస్ 1 ఇంటూ సైన్ ఆఫ్
t minus 1 into u of t minus యూనిట్ స్టెప్ ఫంక్షన్ మల్టిప్లై చేసినా ఒకటే చేయకపోయినా u of t minus 1 ఇది ఎక్కడ ఉంటుంది ఆన్సర్ e పవర్ మైనస్ 2 ఇంటూ టీ మైనస్ 1 u ఇంటూ టీ మైనస్ 1 ఉంది సైన్ ఆఫ్ టీ మైనస్ 1 ఉంది దట్స్ వై సెకండ్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టు యువర్ ఆన్సర్. By second shifting theorem is given, right? Here also Laplace transform f of t is asking f of 4t, that is Laplace transform lo changing scale property undi, that is here Laplace transform of f of t is f of s aithe we can write Laplace transform of f of at we can write by using f of s, that is what 1 by a into f of s minus a. Now you know f of s, this is going to be your f of s, that is I am writing here 1 by a value enti ikkada, that is what Laplace transform of 4 Laplace transform of f of 4t is nothing but 1 by 4 into f of s by 4, that's I am writing 1 by 4 into f of s place la s by 4 ala 2 into s by 4 minus 1 divided by s by 4 plus 1 into s minus s by 4 minus 2. Simplify cheste 1 by 4 into 2s minus 4 divided by 4 divided by here also s plus 4 divided by 4 divided by 4 into s minus 8 divided by 4, here 4 4 4 4 get cancelled, that after simplification it is going to be 2s minus 4 divided by s plus 4 into s minus 8, where it is in numerator 2s minus 4 2s plus 4 right, 2s minus 4 ikkade undi, 2s 2 common diste s minus 2 right. Right, let's move to another problem by using a scaling property. It is right now the applications of Laplace transform, y of s is the Laplace transform of the solution, then y of t of y double dash of plus y into psi equal to sin 3t, then y of initial conditions ఏమి ఇచ్చిండు ఇక్కడ జీరోస్ ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ y double dash plus y equals to sin 3tకి ఇనిషియల్ కండిషన్ జీరో అయినాయి కాబట్టి వీ కెన్ రైట్ డైరెక్ట్లీ y double dash is nothing but if you apply Laplace transform for both we can write for suppose here Laplace transform of y double dash of is going to be s square y of s minus s into y of 0 minus y dash of 0 plus y Laplace transform of y of s equal to Laplace transform of sin 3t is nothing but 3 divided by s square plus 9. See here y of 0 is also 0, y dash of 0 also 0, that directly you are going to get right s square plus 1 into y of s, if I take s y of s common equal to 3 divided by s square plus 9, y of s I want, that is 3 divided by s square plus 1 into s square plus 9. I want here y of 0, y of 0 is nothing but 3 divided by 0 plus 1, 1 into 0 plus 9, 9, that is 3 3 is 1 by 3 is your answer. Where it is in third option it is 1 by 3, right. By using indirectly application, right, always second order derivative means s square తోని స్టార్ట్ అవుతుంది, y dash అంటే s into y of s minus y of 0, right. Directly applications of Laplace transform. Let's move to 4-year series question. What is given the value of 4-year coefficient an in the series of expansion? Here whenever minus pi to pi is given, compulsory you have to check the function is even function or odd function. It is even function, we can write directly an is nothing but 2 by pi integral 0 to pi f of x into cos nx dx we can write, that's what 2 by pi integral 0 to pi f of x is what here x, mod x is nothing but even function, right, that is cos nx. Now integrate integration by parts formula, first function into the u, second function into the cos nx, first function is algebraic function, right. I am writing directly formula, integration by parts formula is what first function into integral of second function. Bernoulli's rule kelte u v1 minus u dash v2 plus u double dash v3, that's only I am writing
ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ కాస్ nx ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ sin nx డివైడెడ్ బై n. ఇయర్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి, అదేంటిది 1. సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ రాయాలి, అదేంటిది మైనస్ కాస్ nx డివైడెడ్ బై n. ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేసినాం, సెకండ్ ఫంక్షన్కి ఇండైరెక్ట్లీ ఇక్కడ ఉన్న సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేట్ చేసినాం, మళ్ళీ 1కి డెరివేటివ్ చేసినప్పుడు ఏమొస్తుంది 0 వస్తుంది. కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి 0. 0 టు పై సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ పై సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్వేస్ సైన్ n పై ఈజ్ నథింగ్ బట్ 0 అయిపోతుంది, రైట్. 0 అయింది కాబట్టి రైట్. నౌ 0 ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే పై, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos n pi is nothing but minus 1 to the power of n divided by n. Next lower limit substitute చేస్తే once again x equal to 0 is nothing but 0. Next plus cos n into 0 0, cos 0 అంటే 1 divided by, here second time derivative చేసినప్పుడు అంటే x derivative 1 sin n x by n integration minus cos nx by n square you are going to get here, then you will get here square term. That's what if you simplify, that is 2 by 5 also we are going to have here always 2 by pi is there, that is 2 by pi minus 1 to the power of n divided by n square, that too minus 1 divided by, this is what an. But we want when n is odd value, we can say for even also when n is odd, that is minus 1 to the power of minus is nothing but here negative values you are going to get negative, right. Minus 1 to the power of odd numbers ki minus 1 వస్తుంది, ఈవెన్ నెంబర్ కి ప్లస్ 1 వస్తుంది, ప్లస్ 1 మైనస్ 1 అయితే 0 అవుతుంది. దట్ ఈస్ 2 by pi minus 1 minus 2 divided by n square, that's answer is minus 4 divided by n square. For n is odd minus 4 divided by n square. For suppose n is even అయిందనుకో అప్పుడు an ఏమవుతుంది 0 అవుతుంది. ఈవెన్ ఫంక్షన్కి 0, ఆడ్ ఫంక్షన్కి minus 4 divided by n square, pi n square, right. Okay, let's move to another problem. The value of the Fourier quotient b0 in the series expansion of f of x equal to x sin x. Here see minus pi to pi ఉన్నప్పుడు ఈవెన్ ఆడ చూడాలి, కంపల్సరీ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే minus x into sin of minus x is nothing but you will get x sin x. When if you take x sin x is also ఈవెన్ ఫంక్షన్, మాడ్ ఉంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఏమవుతుంది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఈవెన్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా b0 వాల్యూస్ ఏంటి 0నే అవుతుంది. an a0 are going to be existed, that is ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. bn ఆల్వేస్ 0 కాబట్టి bn వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 0. వెన్ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ గివెన్ bn ఈజ్ గోయింగ్ టు బి 0. ఆడ్ ఫంక్షన్ ఇస్తే bn ఎగ్జిస్ట్ అవుతుంది, ఈవెన్ a0 an అనేది 0 అవుతుంది. f of x ఈక్వల్ టు sin x ఇచ్చిండు, రైట్. ఇది ఆడ్ ఫంక్షనే కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిండు, బట్ ఇక్కడ ఏం చెప్పిండు ఫోరియర్ కొసైన్ సిరీస్ అన్నాడు, మెన్షన్ చేసిండు. అందుకే ఇంటర్వెల్ ఏంటిది 0 to pi ఉంది. ఫోరియర్ కొసైన్ సిరీస్ ఏంటిది ఫోరియర్ cosine series, that is what half range series and meaning, that is here it is going to be what a0 by 2 plus sigma n equal to 1 to infinity an cos nx. In that is asking what a0. We can say Fourier quotient a0 equal to what 2 by pi integral 0 to pi f of x dx. What is given f of x sin x, simply you have to take sin x 0 to pi sin x dx is there. That's what 2 by pi sin x integration is going to be minus cos x from 0 to pi, that is minus 2 by pi into cos pi minus cos 0. Cos 0 is always as 1, cos pi is nothing but minus 1, minus 2 by pi minus 1, that is what plus 4 by pi. Where it is plus 4 by 5, here we having minus 2 into minus is nothing but plus 4. Simplification, right. కొసైన్ సిరీస్ అని అడిగింది, ఇక్కడ ఫోరియర్ కొసైన్ సిరీస్ అన్నాడు కాబట్టి ఫోరియర్ కొసైన్ సిరీస్ ఇది, అది ఇంటర్వెల్ 0 to pi. ఒకవేళ ఫోరియర్ సైన్ సిరీస్ అన్నప్పుడు సిగ్మా n ఈక్వల్స్ 1 to ఇన్ఫినిటీ bn sin nx. ఇక్కడ ఏమడిగిన ఫంక్షన్ ఆడైనా సరే కొసైన్ సిరీస్ అన్నప్పుడు ఇదే తీసుకోవాలి, ఈవెన్ ఫంక్షన్ ఉన్న అది అవుతుంది, రైట్.
ఈవెన్ ఫంక్షన్ ఇచ్చి సైన్ సిరీస్ కూడా అడగచ్చు. సేమ్ థింగ్ దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ రైట్ ఇన్ దిస్ టాపిక్, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫోరియర్ సిరీస్, దట్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ 12 బిట్స్ వచ్చినాయి 2024 క్వశ్చన్లో రైట్. And once again I am saying please utilize the opportunity that is in our app we having total video lectures right, that is we are providing it we are providing at 499 rupees only right. Utilize this opportunity. If you have any doubts you can contact us, and also in the video description we are providing each and every details. Okay, thanks for watching. Please subscribe our channel, don't forget to like and subscribe. Okay, thank you.